శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి ఈ పక్షంలో ఒక అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు రావడం మొదలెట్టాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చ స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల జాతకుడు యొక్క తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సాఫ్ట్వేరు, సినిమా రంగం, అలాగే గోల్డ్ సంబంధించినటువంటి అంటే ఖరీదైనటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వారి ప్రతిభకు తగిన విధంగా గొప్ప అవకాశాలు, విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరగడం వల్ల చాలా లగ్జరీగా, చాలా విలాసంగా జీవితాన్ని స్పెండ్ చేసి ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిరీత్యా పరిచయమైనటువంటి వాళ్ళతో నూతన వ్యవహారాలు ప్రారంభించడం, అలాగే మీ యొక్క కొత్త పరిచయాలతో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రస్తుతం జాతకుడు తన యొక్క పూర్వస్థితి కన్నా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అతని యొక్క వాహనాలు కానీ, డ్రెస్ కోడ్ కానీ, అతని అలవాట్లు కానీ చాలా వరకు ఉన్నత స్థాయిగా, చాలా రిచ్గా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొంతమందికి దీర్ఘకాలికంగా వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు బయటపడి ఒకేసారి ఇబ్బంది పడే సూచనలు కూడా లేకపోలేదు. బట్ ఏదైనా ఆరోగ్యపరంగా ఒక యాంగిల్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి మిగతా విషయాలు ఉన్నప్పుడు వాటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, కొత్త వ్యాపార ప్రయత్నాలు కానీ, అలాగే అవకాశాలు చాలా వరకు బలంగా ఉంటాయి. బట్ ఏదైనా జాతకుడు యొక్క స్థాయి పెరుగుతుంది, అతని యొక్క వాల్యూ పెరుగుతుంది, అతని రెమ్యునేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక శని భగవానుడు కూడా దానికి అనుకూలంగా 5వ స్థాన సంచారం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రతిభని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ఉద్యోగ వ్యవహారాలు మారే అవకాశం ఉంది. ఎప్పటిదాకా తను చేస్తున్నటువంటి వృత్తిని సడన్గా మార్చడానికి కూడా ఇది ఒక అవకాశంగా కనబడుతుంది. అంటే అప్పుడు దాకా ఒక ఫీల్డ్లో ఉద్యోగం చేస్తున్నవారు వేరే ఫీల్డ్లోకి మారి కొత్తగా వారి యొక్క లైఫ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తులారాశి వారి జీవితం ప్రారంభంలో ఒక ఉద్యోగంతో స్టార్ట్ అవుతుంది. మిడిల్ అంతా కూడా ధన సంపాదన మీద, కుటుంబ బాధ్యతల మీద ఎక్కువ ఆధారపడి ఇంచుమించుగా ఒక 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత వారి యొక్క ఆలోచన ప్రకారం అయితేనే, దైవ నిర్ణయం ప్రకారం అయితే ఏదైనా ఒక రాజకీయ రంగంలోకో, సేవా రంగంలోకో మారే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా ప్రారంభ వృత్తి కాకుండా ఎండ్ చేసే వృత్తిలోనే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఆ వృత్తిలోనే ధనాన్ని కూడా బాగా సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా వృత్తి మారడానికి ఇది అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మరి అతి తొందరలో మరి శని భగవానుడు కూడా కొంతవరకు 6వ స్థానం అయినటువంటి విజయస్థానంలోకి ఏప్రిల్ నెలలో ప్రవేశించిన సందర్భంగా ఎవరైతే ఈ రాశిలో కొత్తగా ఉద్యోగాన్ని, జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో అటువంటి వారికి ఎక్కువగా అటు కళారంగం కానీ, మీడియా, సినిమా, టీవీ, సాఫ్ట్వేర్, మెడికల్ రంగంలో వారికి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరి ఈ సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు ఈ మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో చాలా వరకు విజయాలు సాధించే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి వారు ఇంకా కొద్ది గట్టిగా ప్రయత్నం చేస్తే రేపు జరగబోయే పరీక్షల్లో మెడికల్ రంగంలో ప్రవేశించే వారికి చాలా వరకు సక్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా రెండోసారి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ప్రస్తుత విద్యార్థులు చాలా వరకు మంచి ప్రగతి సాధించే అవకాశం ఉంది. అప్పుడే వారు ఇంకా తర్వాత విద్య కొరకు తగు విధంగా ప్లాన్ చేసుకొని ఒక మంచి కాలేజీలో సీటు రిజర్వ్ చేసుకొని తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ డెవలప్ చేసే విధంగా ఈ తులారాశి వారు ఉన్నారు. అంటే ఏదైనా తులారాశి వారు ఒక కాలేజీలో చేరినా, ఒక స్కూల్లో చేరినా చాలా ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి వాటిలో చేరడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ధనం కూడా ఖర్చు అవ్వడం జరుగుతుంది. దాని విధంగానే వాళ్ళు సక్సెస్ కూడా ఆ విధంగానే కనబడడం జరుగుతుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి ధనాధిపతి
చాలా వరకు జాతకుడికి మంచి ధనయోగాన్ని కలిగించే అవకాశం ఉంది. మీ యొక్క స్థిరాస్తులు, భూములు, మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ వాల్యూ పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది. అలాగే భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా మీ యొక్క ఆదాయం కూడా పెరగడం వల్ల సంఘంలో మీ యొక్క స్థాయి కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవానుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి. అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడి నుంచి ఈ ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్య భగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్య భగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు, పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. మరి ఆ రోజు సూర్యుని దిక్కు, అంటే సూర్యుడు ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ, స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడం. దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు. కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు. ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేంటంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్యప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల, అలాగే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే 100% జాతకుడు ఎటువంటి సమస్య అన్నా బయటపడతాడు. కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనం ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాన్ని మీరు ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి, అక్కడి నుంచి ఈ కత్తులు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకొని మంచి మార్గంలో వెళదాం అనుకున్న వాళ్ళకి, అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ, చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడడం, ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్సు, భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు, అంటే ఏదైనా పేకాట, తాగుడు, వ్యసనం, జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణం అవుతూ ఉంటుంది. ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు.
వాయువు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు, పెళ్ళిళ్ళు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. దానికి నైరుతి కూడా వాస్తు దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సడన్గా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తును కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న సరిదిద్దులు కూడా ఉంటాయి. అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి, మనం స్థిరపడాలి, కుటుంబం అంతా బాగుండాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవజ్ఞమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.